T20 వరల్డ్ కప్ ఇంకొక కొన్ని రోజుల్లో ఒక 1 మంత్ గ్యాప్ ఉంది అనగా దాని ముందు న్యూజిలాండ్‌తో ఒక 5 T20 సిరీస్ జరిగింది ఇండియన్ టీమ్. మన సిరీస్ కొట్టిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ T20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ వచ్చిన ఫామ్ ఏదైతే ఉందో మొత్తం T20 వరల్డ్ కప్‌లో పార్టిసిపేట్ చేసే టీం అందరినీ భయపెట్టిందనమాట. ఎందుకంటే అంత బీభత్సమైన బ్యాటింగ్. ఒక్కసారి సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వస్తే ఎలాంటి బౌలర్ అయినా, ఎలాంటి స్టేడియం అయినా, ఎలాంటి పిచ్ అయినా సరే బాల్ బౌండరీ దాటాల్సిందే అనే స్టేట్మెంట్ క్లియర్గా పాస్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్తో. ఎంత చక్కటి బ్యాటింగ్ అంటే అబోవ్ 150 అంటే 140 నుంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ వితిన్ 6 బాల్స్ 10 బాల్స్లో 200, 190 స్ట్రైక్ రేట్కి యాక్సలరేట్ చేసుకునేంత కెపాసిటీ ఉండే బ్యాటింగ్ అనమాట సూర్యకుమార్ యాదవ్. అది చాలా చక్కగా ఇన్నింగ్స్ని కూల్గా కంపోజ్ చేసుకుంటూ ఎక్కడ అయితే మనకి స్ట్రైక్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలో ఆ టైంలో మంచి స్కోర్లు చేసుకుంటూ టీంకి మంచి విన్స్ అయితే ఇచ్చాడు. బిఫోర్ ద వరల్డ్ కప్ ఫామ్లోకి రావడం అనేది టీమిండియాకి వెరీ గుడ్ సైన్. దానికంటే ముందు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకి బదులుగా అంటే వీళ్ళతో పాటుగా సూర్యకుమార్ యాదవ్ కూడా తన 5 ఓవర్స్ని యాడ్ చేస్తే ఇక టీమిండియాని ఎవరు ఆపేది లేదు, ఆపడానికి వీలే లేదు, ఛాన్స్ కూడా లేదనమాట. ఎందుకంటే ఈ సంవత్సరం 2026 డిఫెండింగ్ ఛాంపియన్సే కాదు, ఇప్పుడు కమింగ్ ఛాంపియన్స్ కూడా టీమిండియా అయ్యే ఛాన్సెస్ వెరీ హై అనమాట. చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి ఆపోనెంట్ టీమ్స్ కూడా ఇండియా అనేది చాలా గట్టిగా ఉంది టీం, మన వాళ్ళతో విన్ అవుతామా, ఒకవేళ ఎలా పోటీ పెట్టాలి వాళ్ళతో అని చాలా ప్లాన్స్ వేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇండియా చేస్తున్న పర్ఫార్మెన్స్ అలాంటిది. ఇప్పటికే పాకిస్తాన్ కూడా మ్యాచ్ ఆడము, క్విట్ చేస్తాం, బాయ్కాట్ చేస్తామని చాలా రూమర్స్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేస్తుంది. దానికి అర్థం కూడా ఇది. ఇంత స్ట్రాంగ్గా ఉండే టీం ఇండియాని మనం బీట్ చేసి చేయలేము, ఖచ్చితంగా మన పరువు పోతుందని ముందే గ్రహించుకొని వాళ్ళు ఈ మ్యాచ్ని బాయ్కాట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది క్లియర్గా సోషల్ మీడియా అంతా. ఇంకా రిమైనింగ్ టీమ్స్ చూసుకుంటే మాత్రం ఏ టీమ్స్ని చూసినా కానీ ఇండియాకి సరిపోయే టీం ఏది లేదు అని క్లియర్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా 2026లో టీమిండియా T20 వరల్డ్ కప్ కొట్టి తీరుతుంది. మీరేమంటారు? T20 వరల్డ్ కప్ మనదా కాదా? కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి క్రికెట్ అప్డేట్స్తో ప్రతిరోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.